తెలంగాణ సార్ తెలంగాణ ఉద్యమాన్ని మీతో టచ్ లో ఉన్నారు అంటారు వాళ్ళు. బీఆర్ఎస్ కూడా రేవంత్ రెడ్డి టచ్ లో ఉన్నాడు. రేవంత్ రెడ్డి కలుస్తలేడా? నేనేమంటున్నాను, రేవంత్ రెడ్డి గారు మహిళా బిల్లు ఓడిపోయిన రోజే కేంద్ర మంత్రిలో బ్రేక్ఫాస్ట్ అటెండ్ అయినారు, కలుస్తా ఉంటారు. అటు వైఎస్ఆర్ సిపి కూడా ఆంధ్రప్రదేశ్ లో అక్కడ వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు. నేనేమంటున్నా సార్, రేవంత్ రెడ్డి చంద్రబాబు అటు బీజేపీకి నేనేమంటున్నా కలవడంలో తప్పు లేదు. మనం ఆ ఎమ్మెల్సీ గారి ఏదో ఓపెనింగ్ ఉంటే రేవంత్ రెడ్డి గారు వచ్చి కలిసినారు. అట్లా కలుసుకోవడంలో తప్పేం లేదు. ఏదో ప్రైవేట్ ఈవెంట్ లో కలుస్తున్నారు అంటే దానికి మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. రాజకీయంగా దాన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదు. కానీ నేనేమంటున్నా, ఈ రెండు ఉపన్యాసాలు చూస్తే కేసీఆర్ గారు మాట్లాడినటువంటి ఉద్యమం నేపథ్యం నుంచి మొదలు పెట్టారు కదా, ఆ ఉద్యమ నేపథ్యాన్ని తక్కువ చేసి చూసిందే కేసీఆర్ కదా అధికారంలో వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత. ఆయన ఏ విధంగా చూశారు ఒకసారి మీరు చూడండి. దానం నాగేందర్ లాంటి వ్యక్తిని అప్పుడు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కొట్లాడినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమకారులను కట్టెలతో కొట్టినటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని తక్కువ చేసింది కేసీఆర్ గారు కదా. రాజకీయ పార్టీ అని చెప్పి ఎంత చెప్పినా ఇప్పుడు రాజకీయ పార్టీ మళ్ళీ దాని గురించి నిన్న మాట్లాడడం ఎందుకు? అంతగా నేను చేశాను, పొడిచాను, ఏదో చేశాను, తెలంగాణ తీసుకొచ్చాను మాట అయిపోయా. ఫక్తు రాజకీయ పార్టీ అయిపోయాను. నువ్వు టీఆర్ఎస్ తీసేసినావు, బీఆర్ఎస్ చేసినావు, అటు పంజాబ్ పోయి పంజాబ్ రైతులకు ఏదో ఎన్నిక ప్రయత్నం చేసినావు, 100 కోట్లు పెట్టి గాలి విమానం కొన్నావు, ఊరు దేశమంతా తిరగడానికి రెడీ అయిపోయినావు. దేశంలో ఉన్నటువంటి అన్ని చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలకు ఫండ్ చేయడానికి కూడా రెడీ అయిపోయి ఇంకేం మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడి ఏం లాభం సార్? తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా ఇట్లా మాట్లాడితే? ఒకటి. దాని తర్వాత ఈయన మాట్లాడిన ప్రతి ఒక్క అంశంలో కూడా ఈరోజు మా నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు గారు కావచ్చు, మంచి వివరణ ఇచ్చారు. చాలా బాగా మాట, మీరు అది చూస్తే మీకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క అంశం పైన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల గురించి ఏం చేస్తే బాగుంటుందనేది ఒక్కసారి వీళ్ళిద్దరు ఏదైనా ఆలోచన ఉండింటే, వీళ్ళకి ఏమైనా పాలసీ ఉండింటే నిన్న ప్రజల మధ్యలో పెట్టేవాళ్ళు. అటువంటి అజెండా తీసుకొని మీటింగ్లు పెట్టింటే బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన సార్. అంత పెద్ద పబ్లిక్ మీటింగ్, అంత పెద్ద పబ్లిక్ గ్యాదరింగ్ లో ఏదైనా మంచి పాలసీ తీసుకొని, ఈ పాలసీ రేవంత్ రెడ్డి గారు అనౌన్స్ చేసింటే బాగుంటుండే, కేసీఆర్ గారు ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వానికి ఆ ప్రజల సమక్షంలో సలహా ఇచ్చింటేనైనా బాగుంటుంది అనేది మా యొక్క ఆలోచన ఉంటే. కానీ నిన్న ఏది కూడా వీళ్ళకి ఆలోచన లేదు. కేవలం అధికారం తప్పితే ఒకళ్ళు తిట్టుకోవడము, ఒకళ్ళు నువ్వు తిట్టినట్టు చేయి, నేను కొట్టినట్టు చేస్తా అనే రకంగానే మాట్లాడారు. కానీ ఎవరు కూడా ప్రొడక్టివ్ గా మాట్లాడలేదు నా యొక్క ఒపీనియన్ సార్. నేను ఇంకో విషయం కూడా చెప్తా. తెలంగాణలో రైతులకు సంబంధించిన విషయంలో ఈ రైతు వరి పండుతుంది, వరి ఊరి అని చెప్పేసి అన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు అని మళ్ళీ నిన్న మీటింగ్ లో నిన్న మీటింగ్ లో వరి పెరిగింది, వరి పంట పెరిగిందని చెప్పేసి మాట్లాడతారు. సార్, వరి పైన ఏమన్నా పాలసీ తీసుకొచ్చారా? ఈరోజు మా అరవింద్ గారు చాలా స్పష్టంగా చెప్పినారు. ఈ యొక్క వరి పెరిగిన ఏదైతే ఉత్పత్తి ఉన్నదో ఆ ఉత్పత్తికి సంబంధించి మీరేమైనా పాలసీ తీసుకొచ్చారా? ఎక్కడైనా ప్రైవేట్ ప్లేయర్స్ తో మీరేమైనా ఒప్పందం చేసుకొని పంట కోతకు రాగానే ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు లేకపోతే మీ పాలసీ ప్రకారం వచ్చి ఆ పంట కోతకు వచ్చిన సమయంలోనే పంటను తీసుకొని పోయేటట్టుగా ఏమైనా మీరు పాలసీ తీసుకొచ్చారా? ఎందుకు చేయలేకపోయారని చెప్పేసి చాలా మంచి ప్రశ్నలు వేశారు. వాటన్నిటిపైన ఇంతవరకు అసలు ఎవరైనా ఆలోచించారా? కేసీఆర్ ఆలోచించలేదు. 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆయన కూడా ఆలోచించారు. 12 సంవత్సరాలు రైతులను మోసం చేస్తూనే ఉన్నారు. కానీ ఎక్కడ కూడా రైతులకు రేపు కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి తీర్పు ఉంది. సిబిఐ ఎంక్వైరీ నేనేమంటున్నా, సిబిఐ ఎంక్వైరీ మీకు ఇచ్చి 6 నెలలు 7 నెలలు 6 నెలలు అయింది. నేనేమంటున్నా, మీరు కేవలం మేడిగడ్డ పైన వేసినారు. మేడిగడ్డ 9,000 మేడిగడ్డ మీద మేడిగడ్డ అయితే మిగతా దిగడానికి అదైతే చేయండి. ముందు నేనేమంటున్నా, అదైతే చేయండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ రాయండి. సిబిఐ లెటర్ రాయొచ్చు కదా రాష్ట్ర ప్రభుత్వానికి, మాకు మేడిగడ్డ కాదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ఇవ్వండి అని చెప్పి అడగచ్చు కదా. ఆయన ఇస్తానని చెప్పేసి చెప్పిండు కదా రేవంత్ రెడ్డి ఆల్రెడీ. ఆయన ఎలక్షన్ టైంలో ఏం చెప్పిండు? ఎలక్షన్ టైంలో ఆయన ఏం చెప్పిండు? చాలా స్పష్టంగా చెప్పిండు. కాళేశ్వరం పైన జరిగినటువంటి బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఏం అండర్స్టాండింగ్ ఉంది? నేను ఒక విషయం చెప్తాను భరత్ గారు, బీజేపీ బీఆర్ఎస్ అండర్స్టాండింగ్ కాదు, కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ అండర్స్టాండింగ్. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అండర్స్టాండింగ్. ఓటుకు నోటు కేసు పైన ఈయన విచారణ చేయలేదు. ఓటుకు నోటు కేసు ఆయన ముందుకు పోయలేదు. కేసీఆర్ కాపాడు రేవంత్ రెడ్డిని. ఇప్పుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ని కాపాడుతున్నాడు. కాళేశ్వరం కేసు పైన ఏదైతే అవినీతి జరిగిందో అదంతా బయటపడకుండా రేవంత్ రెడ్డి కాపాడుతున్నాడు. అట్లా కాపాడుతున్నాడు కాబట్టి కేవలం 9,000 కోట్ల మేడిగడ్డ పైన సిబిఐ ఎంక్వైరీ చేసిండు. కానీ మొత్తం 1,00,000 కోట్ల పైన ఎంక్వైరీ వేసిండా?
అది మీకు మీరు ఏమంటారు, నువ్వు నీ కేసులపై నేను కాపాడుతా, నా కేసులపై నువ్వు కాపాడని అండర్స్టాండింగ్ వీళ్ళకి ఇప్పటి నుంచి కాదు మొదటి నుంచి ఉంది. కాబట్టి అండర్స్టాండింగ్ ప్రకారం ఈ రెండు పార్టీలు పోతున్నాయి. ముఖ్యంగా కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు పోతున్నారు. అందుకే ఆయన అసెంబ్లీ కూడా వస్తలేరు, ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తలేడు. అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపైన మాట్లాడుతున్నాడా, ప్రజా సమస్యలపైన ఏమైనా గలం విప్పుతున్నాడా, ఏదైనా ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన ప్రభుత్వ విధానాలపైన ఏమైనా అసలు సలహాలు సూచనలు ఏమైనా ఇస్తున్నాడా? ఎందుకంటే అండర్స్టాండింగ్ లో నడుస్తున్నాయి రెండు పార్టీలు కాబట్టి ఈ రాష్ట్రంలో వాళ్ళు ఒకరికొకరు ఏమి మాట్లాడుకోవట్లేదు, ఏమనుకోవట్లేదు. కేసులు కూడా ఏ కేసు అయినా, అసలు ఒక్క కేసు అయినా సరే, అది కార్ రేస్ కేసు కావచ్చు, ఇంకో కేసు కావచ్చు, ఏదైనా కేసులపైన అసలు రేవంత్ రెడ్డి అసలు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాడా, ఎక్కడైనా చేసిండా? చేయడు. ఎందుకంటే ఇద్దరు కూడా కుమ్మక్కైపోయారు, ఇద్దరు కూడా కలిసిపోయారు, ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్. మా చేతిలో ఉన్నది కూడా మేము చెప్తున్నాం సార్. మొత్తము మేడిగడ్డ కాకుండా మొత్తం కాళేశ్వరం పైన అవినీతి ఎంతైతే జరిగిందో ఆ అవినీతి మొత్తం సిబిఐకి రాయండి అని చెప్పేసి మేము చెప్తున్నాం. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం. ఇది కాదు, మొత్తం కాళేశ్వరం పైన ఏమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కానీ రేవంత్ రెడ్డి ఎందుకో వెనకపోతున్నాడు. ఎందుకు వెనక్కిపోతున్నాడు? ఏమైనా కమిట్మెంట్ ఉందా కేసీఆర్ తో? అది చెప్పట్లేదు. అదేవిధంగా ఉన్న కూడా ఆ ఫార్ములా రైస్ కేసు పైన కూడా అయిపోయింది రేపు పొద్దున కేటీఆర్ అరెస్ట్ అవుతున్నాడు, ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, దాన్ని ఏం చేయలేకపోతున్నాడు, ఎందుకు చేయలేకపోతున్నాడు? ఇవన్నీ మనం ఆలోచించాలి, మనం అండర్స్టాండ్ చేసుకోవాలా. తిరుపతి రెడ్డి గారు